కూడా దయచేసి ఎవరు కూడా ఫ్లెక్సీలు వేయకూడదు. జేసీ ఫ్యామిలీ కానీ ఎవరైనా కానీ ఫ్లెక్సీలు వేయొద్దండి. ఆ ఫ్లెక్సీలు ఖర్చు అయ్యేది మీరు ఇక్కడ ఒక బాక్స్ పెడతా, ఈసారికి ఏమన్నా రాని ఆ పార్కును కమిటీ పెట్టి దాంట్లో ఎంత వస్తే అంత ప్లస్ నేను కొంత ఎమ్మెల్యే గారు చెప్పారు కొంత వేసి ఆ పార్కును కొన్ని ఇంకా ఆట వస్తువులు ఎక్కువ పెట్టాలని ఆలోచిస్తాడు ఎమ్మెల్యే. మీరు ఇస్తారో పోతారో అది వేరే కథ, కానీ ఊర్లో ఫ్లెక్సీ కనపడకూడదు. మా గురించి మీరు ఫ్లెక్సీలు వేయొద్దండి, డబ్బులు వేస్ట్ చేయొద్దండి. ఎవరన్నా ఏరో వేసుకుంటారంటే అది వాళ్ళ ఇష్టము, నేనైతే వద్దన్నా. కానీ జనవరి తర్వాత 1వ తేదీ తర్వాత ఫ్లెక్సీలు ఎక్కడంటే అక్కడ అరే ఏంటి పెట్టేది, దాళ్ళకు నేను ఒక స్థలం చూపిస్తాను, పెట్టుకోండి దయచేసి. మాకైతే వద్దు, మా ఫ్యామిలీకి వద్దు. వీఆర్ ఆల్ హ్యాపీ. మేమంతా ప్రజలు హ్యాపీగా ఉండాలనే కోరిక మాకుంది కాబట్టి ఇవన్నీ పనికిరావు. దానికి ఒక ఫ్రేము, దానికి మళ్ళీ పెద్దది 10x10 ఫ్లెక్స్ వేస్తే కనీసం 4,000 5,000 అవుతుంది. వేస్ట్ చేద్దండి. ఎవరికైనా మోజు ఉంటే వేసుకోండి, నేనే వద్దన్నా. 1వ తేదీ తర్వాత ఫ్లెక్సీలు కూడా ఇవి ఉన్నాయి కదా స్టాచ్యూస్ అన్ని పెట్టారు పెద్ద పెద్ద వాళ్ళవి, దానిగా పెట్టకూడదు. మేము కొన్ని ప్లేసులు సెలెక్ట్ చేసి పెడతాం, పెట్టుకోండి హాయిగా, మేము వద్దన్నాం. ఏమే ఈ కాలంలో ఫ్లెక్సీలకు ఏంది, ఎట్లాంటి ఫ్లెక్సీ పెట్టుకుంటారు. ఏమే ప్రజలకు అంతా తెలుసు ఎవరు ఏమని. ఫ్లెక్సీ మాకైతే దయచేసి గవర్నమెంట్ ఫ్లెక్సీలు కూడా చూపిస్తాము, వేసుకోండి. ఏమే ఏదన్నా అకేషన్ ఉంటే దానిలో కూడా సపరేట్గా ఇస్తాము. అంతేగాని ఎక్కడెక్కడ విగ్రహాలు ఉన్నాయో అక్కడ మటుకు పెట్టేదానికి లేదు. మీరు పెట్టినా పొద్దున్నే మున్సిపాలిటీ వాళ్ళు తీసేస్తారు. మీకు మోజు ఉంటే పెట్టుకోండి, మేమే వద్దన్నాం. మా గురించి అయితే వద్దు. ఏమి మేము డబ్బులు వృధాగా వేస్ట్ చేయొద్దండి దయచేసి. రేపు బాక్స్ పెడతా, పోయినసారి మీరు ఇస్తే దానికి లైట్లు 450 లైట్లు తెప్పించినాం, అవే ఇప్పుడు మున్సిపాలిటీ అంతా వాడుతుంది. ఏమే పండ్లు పూలు కూడా వద్దు. ఏమి మీరు ఒకవేళ దాని మీద ఖర్చు పెట్టేదామంటే దీంట్లోకి వేయండి అంతే, ఇది కంపల్సరీ కాదు. దాంట్లోకి వేయాలనేది ఇంత కంపల్సరీ కాదు. నో ఫ్లెక్సీ అలౌడ్. 1వ తేదీ తర్వాత జనవరి తర్వాత కూడా మేము స్థలాలు చూపిస్తాం, మున్సిపాలిటీ స్థలాలు, దాంట్లోనే వేసుకోండి. ఫ్లెక్సీ వేస్తే ఒప్పుకోరు జనవరి తర్వాత, మళ్ళీ చెప్తాను. అలానే 31వ తేదీ 7 గంటల నుంచి 12 వరకు చాలా చాలా ప్రోగ్రాంలు పెట్టినాం, ఓన్లీ ఫర్ లేడీస్. ఇబ్బందులు గురవుతామనే ఒక ఆలోచనతో ఒక మార్పు కాన్ఫరెన్స్ లో తీసుకురావాలా, ఆ మార్పే ఎప్పుడు ఉంటుందని భావించి మనం ఆ రోజుల్లో ఏమి చేయలేక ఈరోజు నేను అది ఏంటి చెప్పాల్సి వస్తుందంటే, ఒకరిలో మార్పు వస్తే అది మార్పు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు కూడా మార్పు అనేది 2 వర్గాల పైన మార్పు అనేది రావాలి. నేను ఒకటి మార్పు కోరుకొని అవతల మార్పు కోరుకొని వస్తే ఈరోజు మనం ఇబ్బందులు పడుతున్నాం వస్తే దానికి పూర్తి బాధ్యత కొడితే నేనే కూడా ఓ విధంగా నేను చెప్తాను. ఏంటంటే ఎక్కడన్నా కానీ మన వాళ్ళు చూసే వాళ్ళు పిలిచి ఖండితమే తప్ప ఇప్పుడు కూడా మనం ప్రోత్సహించాలి. అంటే మీతో పాటు నేను కూడా ఇబ్బంది పడతాను. మీరు ఒకరే నేను చెప్పలేను, కానీ నేను కూడా
ఇబ్బంది గురవుతాం. ఎందుకంటే ఆ రోజు మనం ఎంచుకున్న దారి మంచిదో చెడ్డదో కానీ నేనైతే మంచిదని భావించే ఆ రోజు ఆ దారి ఈరోజు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా చిన్న చిన్న విషయాలకు కూడా ఘర్షణలకు దిగేది, బెదిరించేది. ఇది ఎట్లుంటుందంటే సామంతాలు పరిపాలించినట్టు పరిపాలిస్తారు. ప్రభుత్వాలు అనేది వస్తాంటాయి పోతాయి, కానీ మనుషులు అనే వాళ్ళు మన గుడికి కూడా మన గ్రామంలో ఎందుకు చెప్తానంటే ఇవన్నీ కూడా నేనే మిమ్మల్ని కొట్లాడమని ఇప్పుడు కూడా నేను చెప్తాను. కనీసం మనకి ఇబ్బందులు కలిగినప్పుడు ఎవరైనా కానీ వాట్సాప్ కాల్లో నాకు ఇప్పుడు కూడా నాకు ఎవరైనా ఫోన్ చేసినా నేను ఖచ్చితంగా అధికారులతో మాట్లాడతాను, చేస్తాను. మీరు ఎవరికన్నా చేసి ఆయనకి చెప్పింది ఈయనకి చెప్పింది అంటే నాకు ఎలాంటి సంబంధము లేదు. మీరు ఎవరితోనా కానీ మండలంలో లీడర్లతో చేయించుకోండి, కానీ వాళ్ళు చేయకపోతే నాకైతే డైరెక్ట్ గా మీరు అందరూ ఫోన్ చేయండి. రేపు పొద్దున ఆయనకి చెప్పింది చేయనన్నా మీకు చెప్పలేకపోతే ఆయన మీకు చెప్పింది ఎలాంటివి మీరు ఆలోచన పెట్టుకోరు. వాళ్ళు చేస్తే చేయించుకోండి, నాకైతే ఎలాంటి బాధ లేదు. ఎవరుండే మన వాళ్ళే సాధ్యమైనంత వరకు చేస్తే నాకు కూడా పరువు తగ్గుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ టైంలో ఎవరన్నా మొయ్యాలన్నా కూడా ఎట్లుందంటే బరువుగా బాధపడుతున్నారు. రేపు పక్కన మాకు ఏదన్నా అయితే ఎవరు చూస్తారు, ఎవరికి ఇబ్బంది వచ్చినా జనవరి నుంచి నేను ప్రతి మండలంలో తిరుగుతాను.